అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 14వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. మే కమిన్ సార్ అని తేనె పలుకులు పలుకుతూ అర్జున్ క్యాబిన్లోకి వస్తుంది. కమిన్ గంభీరంగా వినిపిస్తుంది అర్జున్ వాయిస్. పీసీ నుంచి చూపు తిప్పకుండానే స్కెచ్ చేసిన ఒక షీట్ టేబుల్ మీద ఉంచి ఈవినింగ్ లోపు దీనికి సంబంధించిన పేపర్ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వాలని సీరియస్గా చెప్తాడు అర్జున్. అర్జున్ చెప్పేది చెవులతో వింటున్న కళ్ళతో అర్జున్ని తినేసేలా చూస్తూ ఓకే సార్ అని అంటే యూ మే గో నౌ అని పీసీలో మళ్ళీ తలదూరిస్తే అక్కడే అర్జున్కి సైట్ కొడుతున్న కార్తీక్ను చూసి వాట్ అని కోపంగా అరిస్తే నథింగ్ సార్ అని వెళ్తూ వెనక్కి తిరిగి సార్ మీరు ఈరోజు బ్లాక్ షర్ట్తో పిచ్చ హాట్గా ఉన్నారు సార్ అని అంటుంది. అర్జున్ జస్ట్ షటప్ అండ్ గెట్ అవుట్ అని అరిచి వర్క్లో మునిగిపోతాడు. కార్తీక స్పీడ్గా బయటకెళ్ళి నేను ఇక్కడే ప్రోగ్రామింగ్ క్రూగా 2 years నుంచి పనిచేస్తున్నా, నన్ను ఈ ఆఫీస్లో చూడని వారంటూ లేరు, నాతో ఫ్లర్ట్ చేయాలని ఆశపడిన వాడు లేడు, అలాంటిది కోరి వెనకపడుతూ ఉంటే కనీసం తలెత్తి కూడా చూడడు ఐరన్ స్టాచ్యూ అని తిట్టుకొని తన వర్క్ చేసే ప్లేస్కి క్యాబిన్ వైపు వెళ్ళిపోతుంది. పనిలో పడిన అర్జున్కి ఆఫ్టర్నూన్ అయిన టైం తెలియక వర్క్ హాల్క్ లాగా అలాగే పనిచేస్తూ ఉండిపోతాడు. లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తున్న ఆరుషికి అర్జున్ గుర్తు రావడంతో అర్జు తిన్నాడో లేదో అని ఫోన్ చేసి కనుక్కుందామని వర్క్లో బిజీగా ఉన్నాడేమో, ఒక ఫోన్ కాలే కదా ఏం కాదులే అని అర్జున్కి ఫస్ట్ మెసేజ్ చేసి ఎంతసేపటికి రిప్లై రాకపోవడంతో తనే కాల్ చేస్తుంది. ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టిన అర్జున్ వైబ్రేట్ అవుతూ ఉంటే పీసీ నుంచి చూపు తిప్పకుండానే లిఫ్ట్ చేసి హలో అని అంటే ఆ అర్జు లంచ్ చేసావా అని సౌమ్యంగా అడుగుతుంది. ఇది అడగడానికి కాల్ చేసావా, నేను వర్క్లో ఉన్న తర్వాత తింటాను, నువ్వు తిన్నావా అని సీరియస్గా అడుగుతాడు వర్క్ చేస్తూనే. హాహా ఇంకా లేదు, నువ్వు తిన్నావో లేదో అని నీకు కాల్ చేశాను, ఫస్ట్ తినొచ్చు కదా, వర్క్ చేయాలన్న ఎనర్జీ కావాలి అని ఆరుషి అంటే అర్జున్ ఓకే నువ్వు తిను అని కాల్ కట్ చేస్తాడు. ఆరుషి అంత సీరియస్నెస్ ఎందుకు అనుకుని తను తిందాం అనుకుని మళ్ళీ మనసొప్పక బాక్స్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తుంది. సేమ్ డే ఈవినింగ్ అర్జున్ కార్ ఆరుషి కాలేజ్ ముందు ఆగితే అప్పుడే బయటికి వెళ్తున్న ప్రిన్సిపల్ అర్జున్ని చూసి పరుగున వచ్చి గుడ్ ఈవినింగ్ సార్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్, మీరు కాలేజ్కి అని షేక్ హ్యాండ్ ఇచ్చి ప్లీజ్ సార్ రండి నా ఛాంబర్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని వినయంగా అర్జున్కి ఆహ్వానిస్తాడు. నో థ్యాంక్స్, ఫ్రెండ్ కోసం వచ్చా, యువర్ క్యారీ ఆన్ అని చెప్పి ఆరుషికి కాల్ చేస్తాడు. కిందకే వస్తున్న అర్జు అని స్పీడ్గా స్టెప్స్ దిగుతూ అర్జున్ ముందు వాళ్తుంది ఆరుషి. అర్జున్ ఆరుషిని చూసి కార్ స్టార్ట్ చేస్తాడు. ఆరుషి కూర్చొని సారీ వెయిట్ చేయించానని సీట్ బెల్ట్ పెట్టుకుంటూ అంటుంది. అర్జున్ ఏమీ మాట్లాడకుండా కార్ వేగంగా డ్రైవ్ చేస్తుంటే అర్జు ఏదైనా వర్క్ ఉందా అని అడుగుతుంది. లేదు ఇంటికే వెళ్తున్నా, ఎందుకు అడుగుతున్నావు, అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే అడిగాను అంతే అని విండో వైపు చూస్తూ అర్జు అని పిలుస్తుంది. ఏమైందని కార్ ఆపుతాడు. అర్జున్ ఐస్ క్రీమ్ కావాలని ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ వైపు పెట్టి వేలు చూపిస్తూ గారంగా అడుగుతుంది. తెచ్చుకోపో అని చిరునవ్వుతో వాలెట్ తీసి చేతిలో పెడతాడు. అని జింక పిల్లలు ఎగురుకుంటూ వెళ్ళి కోన్ ఐస్ క్రీమ్ తెచ్చుకొని వాలెట్ తిరిగి అర్జున్ చేతికిస్తుంది. కావాలా అని అంటే అర్జున్ వద్దన్నా షేర్ చేసుకుంటేనే తింటూ సాంగ్స్ ఆన్ చేస్తుంది. అర్జున్ ఓయ్ వాల్యూమ్ తగ్గించవే అని అర్జున్ అన్నా పట్టించుకోకుండా ఐస్ క్రీమ్ మొత్తం తినేసి వాటర్ కోసం చూస్తుంది. అర్జున్ వాటర్ బాటిల్ తీసుకుంటున్న ఆరుషిని చూసి వద్దు, ఐస్ క్రీమ్ తిన్న వెంటనే వాటర్ తాగితే కోల్డ్ చేస్తుంది, కాసేపు అయ్యాక వాటర్ తాగదు గానిలే అని వాటర్ బాటిల్ని పక్కన పెడతాడు. తనని అంతలా కేర్ చేస్తూ ఉంటే మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటుంది. కారు ఇంటికి వెళ్ళే రూట్ కాకుండా మరో రూట్కి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది ఆరుషి అర్జున్ని కుతూహలంగా. అర్జున్ ఏం ఆన్సర్ ఇవ్వకుండా ఒక పెద్ద ఫేమస్ బొటిక్ ముందు కారు ఆపి దిగు అన్నట్టుగా కళ్ళతోని సైగ చేస్తాడు. ఆరుషి కూడా సైలెంట్గా కార్ దిగి అతని అడుగుల్లో అడుగులు వేస్తుంది. ఆరుషికి మంచి రాయల్ బ్లూ పింక్ అండ్ కలర్ కాంబినేషన్లో హాఫ్ సారీ తీసుకొని బిల్ పే చేసి పద అని ఆరుషి చేయి పట్టుకొని కార్ దగ్గరికి వస్తాడు. బొమ్మలా అతని వెంట తిరుగుతూ ఉంటే తప్ప నోరు తెరిచి ఏమీ మాట్లాడదు. ఇంటి దగ్గర డ్రాప్ చేసి నుదుటన కిస్ చేసి తీసుకున్న డ్రెస్ని ఆమె చేతిలో పెడతాడు. ఆరుషి బ్లాంక్ ఫేస్ పెట్టి తీసుకున్న అంత కాస్ట్లీ డ్రెస్ ఎప్పుడు వేసుకోలేదు. బ్యాగ్ తీసుకొని బయట చెప్పి వెళ్తూ ఉండగా అర్జున్ ఆరుషి వైపు చూసి టెక్స్ట్ చెయ్యి ఆఫ్టర్ డిన్నర్ అని చెప్పి ఆమె ముందే కార్ని స్పీడ్గా రోడ్ మీదకి ఎక్కిస్తాడు. ఒక నిట్టూర్పు విడిచి ఇంటికి వచ్చి నేరుగా తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని అర్జున్ ఇచ్చిన డ్రెస్ ఒకసారి చూసి నవ్వుకొని తన వార్డ్రోబ్లో ఉంచుతుంది. ఇంటికి వెళ్ళిన అర్జున్కు గుమ్మంలోనే అర్జున్ నానమ్మ నిర్మలాదేవి గారు ఆపేసి తానే స్వయంగా దిష్టి తీసి అర్జున్ని లోపలికి రమ్మని ఎలా ఉన్నావు కన్నయ్య అని ప్రేమతో హత్తుకుంటారు. అర్జున్ కూడా అంతే ప్రేమతో ఐఎమ్ ఫైన్ నానమ్మ, నువ్వెలా ఉన్నావు, ఐ మిస్ యూ సో మచ్ అంటాడు. నేను కూడా నిన్ను బాగా మిస్ అయ్యాను కన్నయ్య అని అతని నుదుటిన ముద్దు పెట్టి ఏంటి అర్జున్ ముఖం అలా వాడిపోయింది, విశ్వ నీకు ఎక్కువగా వర్క్ స్ట్రెస్ ఇస్తున్నాడా అని కొడుకు వైపు కోపంగా చూస్తూ అడుగుతుంది. ఏం లేదు నానమ్మ, టీ కావాలి నానమ్మ, చాలా రోజులైంది నీ చేతి టీ తాగి అని
గారంగా అడుగుతాడు. ఇప్పుడే తెస్తాను కన్నయ్య, ఈలోపు నువ్వు వేడినీళ్ళతో తలార స్నానం చేసేసిరా, అలసట తగ్గుతుందని మనవడి కోసం టీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది. పక్కన సోఫాలో తండ్రి పక్కన మూతి ముడుచుకొని కూర్చున్న వెంకట్రామయ్య గారు ఉంటారు. ఏంటి ఓల్డ్ మ్యాన్ ఫేస్ అలా పెట్టావు అని అర్జున్ విశ్వనాథ్ గారి పక్కన కూర్చుంటూ అడుగుతాడు. ఏరా, ఎలా పెడితే ఏముందిలే, నిన్ను చూసి దాదాపు 6 నెలలు అవుతుంది. కనీసం ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా ఈ తాత ఉన్నాడా పోయాడా అని చూడ్డానికి కూడా వచ్చావేంట్రా నువ్వు? అది పిచ్చిది కాబట్టి నీ నవ్వు చూసి మాయలో పడిపోయి అంతా మర్చిపోయింది. నేను అలా కాదు, మాట అంటే మాటే అని ముఖం పక్కకు తిప్పుతాడు అర్జున్ నవ్వుకుంటూ. తాతయ్య ఇలా చూడొకసారి అని గడ్డం పట్టుకొని తన వైపుకి తిప్పుకొని, నువ్వు నాతో మాట్లాడితే నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, లేదంటే నీ ఇష్టం అని అర్జున్ చేతులు 2 ఫోల్డ్ చేసుకొని అంటాడు. ఏంటి అని అడిగితే అది చెప్పకూడదు, చూపించాలి అని వెంకట్రామయ్య గారి చెవి దగ్గర ఏదో చెప్తాడు. అది విన్న వెంకట్రామయ్య, నిజమా మనవడా నువ్వు చెప్పేది అని ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో అడుగుతాడు. నేను ఎప్పుడైనా నీతో అబద్ధం చెప్పానా తాతయ్య అని? ఎవరికి ఇప్పుడే చెప్పకు, ఇట్స్ ఏ సీక్రెట్ అని మళ్ళీ చెవిలో చెప్పి బుగ్గకి ముద్దిచ్చి తన రూమ్కి వెళ్తాడు. వెంకట్రామయ్య, నిర్మలాదేవి సంతానం విశ్వనాథ్, సావిత్రి దేవి. విశ్వనాథ్ బిజినెస్ మ్యాన్ కావడంతో పెళ్లి చేసుకున్న వెంటనే సిటీకి షిఫ్ట్ అయిపోతాడు. సావిత్రి విశ్వనాథ్ గారికి ఒక్కగానొక్క చెల్లెలు, యుఎస్లో సెటిల్ అయింది. అప్పుడప్పుడు వస్తూ వెళ్తుంది. ఆమెకి ఒకే ఒక కూతురు శృతి. ఆరుషి కంటే 1 ఇయర్ పెద్దది శృతి. శృతి మాస్టర్స్ చేస్తోంది. ఇంకా బావ అంటే ప్రేమ దోమ అన్నీ కూడా. తల్లి మాటతో అర్జున్ మీద పిచ్చి ప్రేమ పెంచుకొని ఆఫ్టర్ స్టడీస్ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకునుంది. ఈ విషయం అర్జున్కి తెలియదు, ఓన్లీ విశ్వనాథ్ గారికి మాత్రమే తెలుసు. అర్జున్కి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. ఇకపోతే అర్జున్ అంటే వెంకట్రామయ్య, నిర్మలాదేవి గారికి అమితమైన ప్రేమ. ఎన్నోసార్లు మాతోనే ఉండండి అని విశ్వనాథ్ అర్జున్ చెప్పిన సిటీ వాతావరణం అలవాటు లేక పచ్చని పల్లెటూరులో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ వారికి ఉన్న ఆస్తులు, పంటలు, తోటలు చూసుకుంటూ పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా ఓల్డ్ కపుల్స్. ఇంకా ప్రజెంట్లోకి వస్తే తెల్లారితే ఫ్రైడే హోమం ఉండడంతో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. బంగ్లా మొత్తం పూలతో అలంకరించి ఇంటికే కొత్త కలం తెస్తారు పనివాళ్ళు. డిన్నర్ కంప్లీట్ చేసుకొని టెర్రస్ ఎక్కుతాడు అర్జున్. చల్లని పిల్లగాలు తగులుతూ ఉంటే అతని పెదవులు అందంగా విచ్చుకుంటాయి. ఇంతలో ఫోన్ బ్లింక్ అవడంతో ఫోన్ ఓపెన్ చేసిన అర్జున్కి ఆరుషి నుంచి మెసేజ్ వచ్చి ఉంటుంది. హాయ్, డిన్నర్ చేసావా అని ఆరుషి మెసేజ్ పంపిస్తే అర్జున్ రైట్ నౌ. నువ్వు నేను ఒకటి చెప్తాను, కోపం తెచ్చుకోకని ఆరుషి అంటే ఒక నిట్టూర్పు విడిచి దీనికి మళ్ళీ ఏం డౌట్ వచ్చిందో అని ఇన్నర్ వాయిస్ వేసుకొని, చెప్పు, కోపం అనేది నువ్వు చెప్పేదాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది అని అర్జున్ అంటాడు. నేను పూజకు వచ్చాక మీ ఇంట్లో అడిగితే ఏమని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తావు అని ఆరుషి అడుగుతుంది. ఏమని చెప్పాలో అదే చెప్తాను, నీకెందుకు, నోరు మూసుకొని 8 కల్లా రెడీ అయ్యేసి ఉండు, మల్లేష్ వచ్చి పికప్ చేసుకుంటాడని అర్జున్ కసురుతాడు. బొంగమూతి పెట్టుకొని సర్లే దానికే అంత కసరాలా, బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది. అర్జున్ నవ్వుకుంటూ ఫింగర్ బేబీ కాస్త ఘాటు బేబీ అయినట్టుంది అని అనుకొని నిర్మలాదేవి గారు పిలవడంతో కిందకు వెళ్ళిపోతాడు అర్జున్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వైట్ పంచే వితౌట్ షర్ట్తో వైట్ కండువా కప్పుకొని స్టెప్స్ దిగుతూ ఉన్న అర్జున్ని కన్నార్పకుండా నిర్మలాదేవి గారు, సులోచన గారు చూస్తూ ఉంటూ, అత్తయ్య అర్జున్ పట్టుబట్టల్లో అచ్చం పెళ్ళికొడుకులా ఉన్నాడు కదా అని సులోచన అంటే, అవునే సులోచన, నా మనసులో మాట చెప్పావు, త్వరగా అర్జున్కి తగ్గ అమ్మాయిని చూసి 3 ముళ్ళు వేసేస్తే సరి, హోమం అయిపోయాక దిష్టి తీయాలని అంటారు నిర్మలాదేవి గారు. కానీ అర్జున్ కళ్ళన్నీ ఆర్షి కోసమే చూస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అర్జున్లో అసహనం పెరుగుతుంది. శాస్త్రి గారు, అమ్మ సులోచన, దుర్ముహూర్తం వస్తుంది, త్వరగా వస్తే హోమం మొదలు పెట్టొచ్చు అని అంటే అర్జున్ వచ్చి హోమం ముందు కూర్చోవడంతో నుదుటిన కుంకుమ పెట్టి హోమం మంత్రోచ్చారణలతో మధ్య స్టార్ట్ అవుతుంది. అప్రయత్నంగా గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళిన సులోచనకి బాపు బొమ్మల పద్ధతిగా పట్టులంగా ఓనీతో మెడలో చిన్న గోల్డ్ చైన్, చేతికి అటు 2 ఇటు 2 బ్యాంగిల్స్తో చిన్న స్టోన్ బింది, లక్కర్ పెట్టి వదిలిన హెయిర్తో సింపుల్గా ఉన్న లక్ష్మీదేవిలా నడిచొస్తున్న ఆరుషిని చూసి కన్ను అర్పకుండా చూస్తుంది సులోచన. దగ్గరకు రావడంతో ఆరుషిని గుర్తుపెట్టి సులోచనని ముందు వెళ్ళి, ఆరుషి ఎలా ఉన్నావమ్మా, అమ్మ ఎలా ఉంది, నువ్వేంటి ఇక్కడ అని వరుస క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. సులోచన, అది ఆంటీ ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే వచ్చాను, మీరేంటి ఇక్కడ, మీరు కూడా నాలాగా గెస్ట్ లాగా వచ్చారా అని సులోచన అర్జున్ మధురని తెలియక అడుగుతుంది. ఫ్రెండా? అక్కడే ఆగిపోతుంది సులోచన ఆలోచన. అంటే అర్జున్ పిలిచాడా? కానీ ఆరుషికి అర్జున్కి ఎలా పరిచయం, తనకెలా తెలుసు ఆరుషి? నేను తప్ప ఆరుషిని ఇంట్లో ఎవరూ చూడలేదు, మరి ఎలా అని ఆలోచనలో పడిన సులోచనని ఆంటీ అని ఆరుషి భుజం కదిపితే తేరుకున్న సులోచన, అవునమ్మా నేను కూడా గెస్ట్నే అని చొరవగా సులోచననే చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తుంది.
ఇంద్రభవనంలా ఉన్న ఇల్లును చూసి అరుకి నోట మాట రాక బొమ్మలా బిగుసుకుపోతుంది. అక్కడున్న ఖరీదైన కార్లు, ఆ బంగళా, ఖరీదైన ఫర్నిచర్ ఆరుషి స్థాయిని వెక్కిరించినట్లుగా అనిపించి మనసులో అలజడి మొదలవుతుంది. భార్యతో కూడా కుందన బొమ్మలా ముచ్చటగా వస్తున్న ఆరుషిని షాకింగ్గా వింతగా చూస్తూ ఉంటారు విశ్వనాథ్ గారు. ఇంకా రాలేదని కోపంగా ఉన్న అర్జున్కు తన మనసు దోచుకున్న పట్టపురాణి ఎదురుగా చెక్కిన శిల్పంలా అన్నట్టు నడిచి వస్తూ ఉంటే అతని ముఖంలో తెలియని భావంతో కూడిన అందమైన చిరునవ్వు. రామ అని తన ఫ్యామిలీ కూర్చున్న చోట నిర్మలాదేవి పక్కనే కూర్చోబెడుతుంది సులోచన. అర్జున్ ప్రశాంతంగా హోమం చేయడంలో మునిగిపోతే ఆరుషి మాత్రం కన్ను ఆర్పకుండా అర్జున్ వైపే అలాగే చూస్తూ ఉంది. అది గమనించిన నిర్మలాదేవి గారు, ఇదిగో పిల్ల, నీ పేరేంటి అని అడుగుతుంది. ఆవిడ కమాండింగ్కి కొంచెం భయపడి ఆరుషి బామ్మగారు అని చెప్తుంది. సింగిల్ సోఫాలో రాయల్గా కూర్చొని అంతా చూస్తున్న వెంకట్రామయ్య గారు అర్జున్ తన చెవిలో చెప్పింది గుర్తొచ్చి అర్జున్ వైపు చూస్తారు. హోమంలో ఉన్న అర్జున్ తాతగారి చూపు అర్థం చేసుకొని అవునన్నట్టుగా కళ్ళార్పుతాడు. అది చూసిన వెంకట్రామయ్య గారి మీసం వెనక నవ్వు తొంగి చూసి వెళ్తుంది. ఆరుషిని బామ్మగారు టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ ఉంటే ఆరుషి అక్కడున్న గెస్ట్స్ అందరూ కూడా ఆరుషిని ఎవరు ఈ అమ్మాయి ఎప్పుడు చూడలేదని చెవులు కొరుక్కుంటూ ఉంటారు. బామ్మ బారి నుండి తప్పించేందుకు కౌశిక్ రావడంతో బామ్మ తను నా చెల్లి, నువ్వు భయపెట్టకు అని అరు రిలాక్స్, ఇది నీ ఇల్లే ఎప్పటికైనా, సో డోంట్ టెన్స్ అని చెవిలో చిన్నగా గొనిగి చెయ్యిని చిన్నగా ప్రెస్ చేసి నవ్వుతాడు. ఆరుషికి మాత్రం అక్కడ ఉన్నంతసేపు ముళ్ళుపై కూర్చున్నట్లుగా ఇబ్బందిగా అనిపించిన అర్జున్ని చూసి ఆ ఇబ్బందిని మర్చిపోతుంది. అంతా గమనిస్తున్న అర్జున్ హోమం చివరి దశకు చేరడంతో పూర్ణ హోమం ముందు ఒకసారి లేచి మళ్ళీ శాస్త్రి గారు చెప్పినట్టుగా కూర్చొని దండం పెట్టుకొని హోమంలోను నెయ్యి వేసి ఓం త్రయంబకం స్వాహ యజ్ఞం పరిపూర్ణమస్తు అనే మంత్రంతో ముగిస్తారు శాస్త్రి గారు అండ్ హీస్ అసిస్టెంట్స్, మొత్తం నా ముగ్గురు. సులోచన గారు తాంబూలంతో పాటు 2 పెద్ద నోట్ల కట్టడం, ఒక బంగారు లక్ష్మీదేవి పొదిగిన కాయిన్ ఉన్న వెండి పళ్ళెం అర్జున్ చేతిలో పెట్టి అర్జున్కి శాస్త్రి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న అన్న అని చెప్తే అర్జున్ ఆయన కాళ్ళకు నమస్కరిస్తాడు. శాస్త్రి గారు ఆయుష్మాన్ భవ అని అక్షింతలు అర్జున్ తలపై వేసి విశ్వనాథ్ వైపు చూస్తున్న హోమం నిర్విఘ్నంగా జరిగింది. జరిగిన తర్వాత దానం పుణ్యం మరింత ఫలం అని చెప్తారు. శాస్త్రి గారి దగ్గర సులోచన విశ్వనాథ్ జంటగా ఆశీర్వాదం తీసుకొని గెస్ట్ని భోజనాల దగ్గరికి తీసుకెళ్తూ కౌశిక్ కూడా బిజీ అయితే ఒకటే కూర్చొని ఉన్న ఆరుషి ఫోన్కి మెసేజ్ వస్తుంది, యువర్ లుకింగ్ గార్జియస్ అని. అది చదువుతున్న ఆరుషి పెదవులు విచ్చుకొని బుగ్గలపై అందంగా నిలుస్తాయి సొట్టలు. అర్జున్ కోసం చూస్తున్న ఆరుషికి సులోచన వచ్చి రామ కలిసి భోంచేద్దామని పిలిస్తే లేదా ఆంటీ నేను వెళ్ళాలి, అమ్మకు త్వరగా వచ్చేస్తానని చెప్పాను బెరుగ్గా చెప్తుంది. షర్ట్లెస్గా ఉన్న అర్జున్ లైట్ ఆక్వా గ్రీన్ షర్ట్ వేసుకుని వస్తూ మామ్ తను ఆరుషి కౌశిక్ సిస్టర్, చెప్పాను కదా మన కాలేజీలోనే చదువుతోందని, నువ్వు ఒకసారి చూడాలన్నావు కదా అందుకే నేనే తనని ఇన్వైట్ చేశాను అని అందంగా అబద్ధం చెప్పేస్తాడు అర్జున్. ఏదో ఊహించుకున్న సులోచన తన అనుమానం ఎలాగైనా సరే నివృత్తి చేసుకోవాలని గట్టిగా కంకణం కట్టుకొని అవునా అమ్మాయి చాలా బాగుందని అంటుంది. మామ్ అన్నప్పుడే షాక్ కొట్టిన దానిలో బొమ్మలా ఉన్న ఆరుషి ఆంటీ అర్జున్ మీ అబ్బాయా అని కన్ఫ్యూజ్గా అడుగుతుంది. అవునమ్మా, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా వాడు నా కొడుకే అని సులోచన అంటుంది. ఆర్షి టెన్షన్గా సో సారీ ఆంటీ, నేను ఇది మీ ఇల్లు అని తెలియక ఏదో వాగేశాను, పైగా మీ ఇంట్లోనే మిమ్మల్ని గెస్ట్ చేసేసాను, సారీ అండి అని అంటే సులోచన నవ్వుతూ మనలో మనకి సారీలు ఏంటి ఆర్షి, నిన్ను చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని అంది. నన్ను అండి అనకు, ముందులాగే ఆంటీ అను లేదా అత్తయ్య అని పిలు అని అంటే ఆ మాటకి ఆరుషి షాక్తో చూస్తే అదే ఆంటీ అంటే అర్థం అత్త అనే కదా అని నా అభిప్రాయం అని కవర్ చేస్తుంది సులోచన. ఈసారి షాక్ తినడం అర్జున్ వంతు. తేరుకున్న అర్జున్ వెయిట్ మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని నొసలు ముడేస్తూ అడుగుతాడు. అవును అర్జున్, ఆ రోజు నేను గుడిలో చూసిన అమ్మాయిని చెప్పాను, తానెవరో కాదు ఆరుషినే అని సులోచన గారు క్లారిటీ ఇస్తారు. అర్జున్ నిట్టూర్చి ఇది నన్నే కాదు మా అమ్మని కూడా మాయ చేసేసింది అని అనుకుంటూ ఉంటాడు. మామ్ ఆకలేస్తుంది, గెస్ట్స్ అందరూ వెళ్ళిపోతే మనం తిందామా, నేను ఆఫీస్కి వెళ్ళాలని అంటాడు అర్జున్. ఈరోజు కూడా ఆఫీస్కి ఏంటి, రెస్ట్ తీసుకోవచ్చు కదా కన్నయ్య అని విశ్వనాథ్ గారు వస్తారు. ఆరుషిని చూస్తున్న విశ్వనాథ్ని చూసిన అర్జున్ తను ఆరుషిని అన్న కౌశిక్ సిస్టర్ మన కాలేజ్లో చదువుతుందని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆరుషి నమస్తే అంకుల్ అని చేతులు 2 జోడిస్తుంది. ఓ అలాగా, నమస్తే తల్లి, చల్లగా ఉండు అని ప్రేమగా ఆరుషి తలను నిమురుతాడు. జరిగే తతంగమంతా చూస్తున్న వెంకట్రామయ్య గారు అర్జున్ కన్ను కొట్టి సూపర్ అన్నట్టుగా చేయి చూపిస్తాడు. అర్జున్ చిన్నగా నవ్వి కౌశిక్ కోసం చూస్తాడు. ఇంతలో సులోచన మేట్స్తో డైనింగ్ టేబుల్ మీద వండిన వంటలని నింపేస్తుంది. కౌశిక్ ఒక మూల కూర్చొని వీడు లవర్ అని ఇంట్లో పరిచయం చేయకుండా నన్ను ఇరికించేలాగున్నాడు, నాకు స్పాట్ పెట్టాడు, అసలే ఆంటీ అంకుల్ నేను దొరికితే చాలు ఇంట్రాగేషన్ చేసేలా ఉన్నారు, వీడేమో తాపీగా
నా చెల్లికి లైన్ కొట్టుకుంటూ ఉన్నాడని పూజలో ఇచ్చిన పంచామృతం స్పూన్తో తినుకుంటూ అనుకుంటున్నాడు. అర్జున్ కౌశిక్ దగ్గరికి వచ్చి ఏంట్రా అక్కడ అందరూ తినడానికి వదిలిస్తుంటే ఒక్కడివే కూర్చొని ప్రసాదం ఎక్కుతున్నావు అని పక్కన కూర్చొని తన భుజం మీద ఒక్కటేస్తాడు. అబ్బా రే, ముందే టెన్షన్తో చచ్చేలా ఉన్నాను, నువ్వు మళ్ళీ కొట్టి చంపకురా అని ఏడుపు ముఖం పెట్టుకునేసరికి ఏ ఇచ్చి ముందు ఆ ఎక్స్ప్రెషన్ మార్చి ఎందుకు టెన్షనో చెప్పు అని కౌశిక్ చేతిలో ఉన్న ప్రసాదం ఒక స్పూన్ తింటూ అడుగుతాడు. రే అర్జున్, ఇంట్లో నిజం చెప్పేరా, అంకుల్ నన్ను నిజం చెప్పకుంటే నైట్ నన్ను పంపించలేరని అంటాడు. చెప్పాను కదరా, నీ పిచ్చి చెల్లి నా మీద తనకున్న ఫీలింగ్స్తో నాతో భయపడకుండా చెప్పాలని. ఆ తర్వాత ఇంట్లో రివీల్ చేసేది. రే నీ శాడిసం తగలయ్యా, నీ మీద ఫీలింగ్స్ లేకుండానే ధైర్యం చేసి మీ ఇంటికి వచ్చిందా అని కౌశిక్ ఆక్రోషంగా అడుగుతాడు. ఏమోరా, నాకు అదంతా తెలియదు, అనవసరం. అది నోరు తెరిచి ఐ లవ్ యూ అర్జున్, పెళ్లి చేసుకుందామని అడగాలి, అంతవరకు నీ చెల్లె ఇంట్లో బయట నా గర్ల్ ఫ్రెండ్ అని పైకి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంటాడు. దీన్నే ఇగో అని అంటారా, ఇంకా నయం నువ్వు లేకుంటే చచ్చిపోతానని చెప్పమనలేదు అని కౌశిక్ అంటే కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి వెళ్ళేసరికి ఆరుషికి సులోచనకి బాగా కనెక్ట్ అయి ఉంటుంది. నువ్వు కూడా కూర్చోవారు అని అర్జున్ పక్కనే కూర్చోబెడుతుంది. బెరుగ్గా కూర్చొని ఉన్న ముఖంలో నవ్వు లేకుండా ఉన్న ఆరుషిని చూసి చేతిని మెల్లగా ప్రెస్ చేస్తాడు అర్జున్. టేబుల్ కింద నుంచి ఆరుషి తన కంగారు తగ్గించుకొని నామ మాత్రానికి తిని నేను ఇంకా వెళ్తాను అని అంటే నేను కూడా ఆఫీస్కి వెళ్తున్న అదే రూట్, నేను డ్రాప్ చేస్తాను, 10 మినిట్స్ వెయిట్ చేయని డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని పైకి తన రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్. నిర్మలాదేవి వెంకట్రామయ్య గారు అనారోగ్యం కారణంగా ముందే భోజనం చేసి బెడ్పై వాలారు. అలసటకు సులోచన ఆర్షి వాళ్ళ అమ్మతో ఒకసారి మాట్లాడాలని మనసులో అనుకొని ఆర్షి ఒకసారి ఇలా రా అని తన రూమ్కి చేయి పట్టుకొని పిలుచుకొని వెళ్తుంది. షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా నచ్చిన చీరలు కోడల కోసం కొనడం, వాటికి తగ్గ మోడ్రన్ జ్యువెలరీ కొనడం బాగా అలవాటు సులోచనకి. తలలో పూలు లేక వెల్తీగా ఉన్న కురుల్లో మల్లెలు తురిమి ఇప్పుడు చూడు ఇంకా నిండుగా ఉన్నాం అని వార్డ్రోబ్ ఓపెన్ చేసి అందులో దాచిన ఒక రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న పట్టుచీర తీసి ఇది నీకే అని చేతిలో పెడితే అయ్యో ఆంటీ నాకు ఇవేవి వద్దు ప్లీజ్, మీరు చూపించే ప్రేమే చాలు నాకు. సులోచన గారు ఎంత బ్రతిమాలినా వద్దని ఆరుషి నిరాకరిస్తుంది. సరే నీ ఇష్టం, నేను ఇంకా బలవంతం చేయను అని కుంకుమ మాత్రం పెట్టి తాంబూలం చేతిలో పెట్టి ఇది కాదనుకు అని అంటుంది. అర్జున్ ఆల్రెడీ కిందకు రావడంతో జరిగేది ఇంట్రెస్టింగ్గా చూస్తూ కమ్ అని గుమ్మం వైపు అడుగులు వేస్తాడు. ఆరుషి వెళ్తాను ఆంటీ అని అంటే వెళ్ళొస్తాను అని అనాలి అరు అని తన చెంప నిమురుతూ ఆప్యాయంగా చెప్తుంది సులోచన. విశ్వనాథ్ గారికి సులోచన ఆర్షి పట్ల చూపిస్తున్న ఎఫెక్షన్ని చూసి ఎక్కడో చిన్న అనుమానం ఉన్న భార్యని అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. కథ కొనసాగుతుంది. అర్జున్ చాయిస్ అలాగే సులోచన గారి చాయిస్ రెండు ఒకటేనని సులోచన గారికి అర్థమైపోయింది. కానీ అర్జున్ మేనత్త కూతురు శృతి వచ్చి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి అడ్డుపుల్లా వేయదు కదా, మరి వీళ్ళిద్దరి పెళ్ళి సవ్యంగా జరుగుతుందంటారా? ఎంతో క్యూట్గా ఇంట్రెస్టింగ్గా సాగిపోతున్న అర్జున్ అరుల లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.